Okay, sir. Let X comma D be a mental space and A is subset of X. Then a point X belongs to A1. If and only if SR of X intersection A is non-empty. SR of X intersection అంటే A అంటే meaning ఏంటి? Open sphere, center at X, radius with R. Intersection A is non-empty. అంటే ఓపెన్ బాల్కి ఏ కామన్ పాయింట్స్ ఉంటాయని చెప్పాలి. ఓపెన్ పాయింట్కి ఓపెన్ బాల్కి ఏ కామన్ పాయింట్స్ ఉంటాయని చెప్పాలి. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు A1 ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్. నెసరీ కండిషన్ ఉంటుంది, సబ్మిషన్ కండిషన్ ఉంటుంది. నెసరీ కండిషన్ మీరు ఏం చూస్ చేసుకోవాలి? ఎక్స్ బిలాంగ్స్ టు A1 చూస్ చేసుకోవాలి. ఏ ప్రూవ్ చేయాలి? ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ నానంటే చెప్పాలి. నెక్స్ట్ సబ్మిషన్ కండిషన్ ఏంటి? ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ నానంటే ప్లస్ ఎక్స్ బిలాంగ్స్ టు A1 ప్రూవ్ చేయాలి. బట్ ఫస్ట్ నెసరీ కండిషన్ ప్రూవ్ చేస్తాం. ఎక్స్ బిలాంగ్స్ టు A1 తీసుకోవాలి. వాట్ ఈస్ A1? ఎక్స్ బిలాంగ్స్ టు A1 నువ్వు ఏం ప్రూవ్ చేయాలి? ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఇస్ నాన్ ఎంప్టీ ఫర్ ఎనీ ఆర్ గ్రేటర్ దెన్ 0 అని చెప్పాలి. మనం ఏం చూస్ చేసుకున్నాం? ఫస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు A1 తీసుకున్నాం. ప్రీవియస్ వీడియోలో చూసారు మీరు. ఏ బార్ అంటే ఏం చెప్పాం మనం? ఏ యూనియన్ డి ఆఫ్ ఏ ప్రూవ్ చేసాం కదా. అది ఏ బార్ ఈక్వల్ టు ఏ యూనియన్ డి ఆఫ్ ఏ వీడియో పెట్టాము. వీడియో చూసారు కదా. నెక్స్ట్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ డి ఆఫ్ ఏ. యూనియన్లో ఉంటే మీనింగ్ ఏంటి? ఏదో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు డి ఆఫ్ ఏ. ఫస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ తీసుకోండి. ఎక్స్ ఆల్రెడీ ఏలో ఉంది. ఎక్స్ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్లో ఉంటుంది కదా. ఎందుకని ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది ఓపెన్ స్పియర్, సెంటర్ ఎక్స్, రేడియస్ ఆర్ అన్నాం. బట్ ఎక్స్ అనేది ఏలో ఉంది తీసుకోవాలి. మనం ఇప్పుడు కేసు వన్లోను ఆల్రెడీ ఎక్స్ అనేది ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్లో ఉంది. బట్ ఎక్స్ అనేది కామన్ పాయింట్ ఆఫ్ ఏ అంటే ఓపెన్ బాల్ అయింది. బట్ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ నాన్ ఎంప్టీ అయింది. బట్ మనం ఎస్టాబ్లిష్ కండిషన్ ప్రూవ్ అయింది. నెసరీ కండిషన్ ప్రూవ్ అయింది. ఎప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ తీసుకుంటాను. సపోజ్ ఎక్స్ ఏలో లేదు, అప్పుడు ఎక్కడ ఉంటారు? డి ఆఫ్ ఏలో ఉండాలి. ఇలా తీసుకున్నాం కదా మనం. ఎక్స్ ఏలో లేదంటే ఎక్స్ దేంట్లో ఉండాలి? డి ఆఫ్ ఏలో ఉండాలి. ఎక్స్ బిలాంగ్స్ టు డి ఆఫ్ ఏ. వాట్ ఈస్ డి ఆఫ్ ఏ? డి ఆఫ్ ఏ డెఫినేషన్ ఏంటి? డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అంటాం. డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అంటే కంటైన్స్ all of limit points of A. So therefore x is the limit point of A. Limit point definition ఏంటి? SR of x intersection A minus set of x is non-empty for all r greater than 0. ఆల్రెడీ మనం ఏం తీసుకున్నాం చూడండి. x అనేది ఏలో లేదు తీసుకున్నాం. x ఎప్పుడైతే ఏదో లేదో A minus set of x ఎంత అవుతుంది మనకి? x A అవుతుంది. A itself అవుతుంది. ఈ రిజల్ట్ దీంట్లో ప్లేస్ చేయండి. అంటే SR of x intersection A minus SR of x intersection A is non-empty. మనం ప్రూవ్ చేసుకోవచ్చు కండిషన్. బట్ ఎందుకంటే ఎక్స్ బిలాంగ్స్ టు either x belongs to A అయినా x belongs to D of A అయినా కూడా SR of x intersection A is non-empty. నెసరీ కండిషన్ ప్రూవ్ అయింది. ఇప్పుడు సబ్మిషన్ కండిషన్ క్లెయిమ్ చేయాలి. సబ్మిషన్ కండిషన్ ఏం తీసుకోవాలి మీరు? SR of x intersection A is non-empty తీసుకోవాలి. ఇది నుంచి x అనేది ఏ బార్లో ఉంటుందని చెప్పాలి. ఓకే. ఇప్పుడు x అనేది ఆల్రెడీ ఏంటో మనకి xలో ఉంది. x ఇది A ఇది. x అంటే మెంటల్ స్పేస్ క్యాపిటల్ X. ఏనే సెట్. ఇప్పుడు మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ అని తీసుకున్నాం. అప్పుడు ఎక్స్ ఎక్కడైనా ఉండొచ్చు లేదా ఎక్కడైనా ఉండొచ్చు కదా. అంటే ఇది ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అవ్వచ్చు, ఆర్ ఎక్స్ డజాట్ బిలాంగ్స్ టు ఏ అవ్వచ్చు. ఈ బోత్ ద కేసులో కూడా మనం ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ నాకంటే చెప్పాలి. సపోజ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అనుకోండి. కేసు మనం ఎక్స్ బిలాంగ్స్ టు ఏ తీసుకుందాం అనుకోండి. ఎక్స్ ఏలో ఉంటే ఎక్స్ ఏ డి ఆఫ్ ఏలో ఉంటాయి కదా. మన డిఫరెన్స్ ప్రకారం ఏ డి ఆఫ్ ఏ అంటే ఏంటి? ఏ బార్. ఎక్స్ ఏ బార్లో ఉంటుంది. అంటే సబ్మిషన్ కండిషన్ ప్రూవ్ అయింది. అలా కాకుండా ఇప్పుడు ఎక్స్ అనేది ఏలో లేదు తీసుకోండి. అంటే ఎక్స్ ఏలో లేదు, ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ నానంటే ఇది ఆల్రెడీ మనం ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. దేర్ఫోర్ ఎక్స్ అనేది ఎప్పుడు ఏలో లేదో ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ ఎంతో ఏ ఎక్స్ అనుకో. అది అంటే దాంట్లో దీంట్లో రాస్తాయి ఏ ప్లేస్లో మనం ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు. అంటే ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ నానంటే. దీని మీనింగ్ ఏంటి మనకి? ఎక్స్ ఇస్ ద లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ రెండు. లిమిట్ పాయింట్స్ అనేది దేంట్లో ఉంటాయి? డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏలో ఉంటాయి. ఎక్స్ డి ఆఫ్ ఏలో ఉంటాయి. అంటే ఎక్స్ అనేది ఏ యూనిట్ డి ఆఫ్ ఏలో ఉంది. ఎక్స్ ఏ బార్లో ఉంది. బట్ ప్రూవ్ అయింది. ఓకే. సింపుల్.